కొన్నిసార్లు మన జీవితంలో రాంగ్ స్టెప్ వేసాకే అర్థమవుతుంది అనవసరంగా నేను ఈ డిసిషన్ తీసుకున్నా అని. ఈ రోజుల్లో నేను బాగా గమనించింది ఏంటో తెలుసా? ఈ స్కూల్ డేస్ నుంచి చాలా మంది రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల ఎంతమంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చూసుంటారు? ఈ రోజుల్లో చాలా మంది యూత్ డ్రగ్స్ కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ గంజాయి తాత్కాలిక మత్తు ఇస్తుంది గానీ ఆరోగ్యం, చదువు, ఉద్యోగం మొత్తాన్ని కూడా నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఈ గంజాయికి వ్యతిరేకంగా నిదానం చేస్తూ సైకిల్ యాత్ర కూడా చేస్తున్నారు. ఇది ఒక్క జిల్లాలోనే కాదండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి డిఐజీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, విజయనగరంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చింది. ఈ సమస్య కోసం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పోరాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత పెద్ద సమస్య అని. గంజాయి అనేది ఒక మనిషిని తనకి బానిసగా చేసుకుంటుంది. మత్తు అని చాలా మంది అనుకుంటారు, కానీ అది ఒక మృత్యువు. ఈ వీడియో చూసి మీరు మారుతారని నేను చేయలేదు. ఈ వీడియో చూసాక మీ ఆలోచన అయినా మారుతుందని చేశాను. ఎందుకంటే ఆలోచన మారితే ఆటోమేటిక్ గా అలవాటు కూడా మారుతుంది. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళ జీవితం చీకటి ప్రపంచానికి అలవాటు పడిపోతుంది. అయినా ఎవరో చెప్తే మార్పు రాదండి, మార్పు మనలో రావాలి. ఎందుకంటే ఇది మన జీవితం. మన జీవితం చేయి జారిపోతే తిరిగి రాదు. జరగక ముందే ఆలోచించండి.